కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మంది మహిళలు పీరియడ్స్ రాకుండా అప్పుడప్పుడు ఏవైనా పూజలు ఏవైనా ఉన్నప్పుడు కార్యక్రమాలు ఉన్నప్పుడు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటారు. అలాగే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కూడా చాలామంది తరచూ వాడుతూ ఉంటారు, హెడేక్ కానీ బాడీ పెయిన్స్ కానీ. సో ఇవి ఎంతవరకు తీసుకోవచ్చు, ఇవి ఎక్కువగా తీసుకుంటే బాడీకి ఎటువంటి హామ్ చేస్తాయి, ఇది తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు డాక్టర్ వర్ణిక ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్. మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు చాలామంది పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ తీసుకుంటారు. అయితే రీసెంట్గా బెంగళూరులో ఒక కేసు చూసాము మనము. అమ్మాయి పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ తీసుకున్నందుకు అమ్మాయి అంటే ప్రాణం కోల్పోవడం జరిగింది. సో అంటే ఓన్లీ ఆ కేసులో మాత్రం పర్టికులర్గా పీరియడ్స్ టాబ్లెట్ తీసుకోవడం వల్లే రాకుండా తీసుకోవడం వల్లే అమ్మాయి చనిపోయిందా? నిజంగా అంటే అలాంటి పరిస్థితి కూడా వస్తుందా పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ తీసుకుంటే? సో అవునండి, ఇలాంటిది కేసు అన్ఫార్చునేట్లీ బెంగళూరులో రీసెంట్గా జరిగింది. దాంట్లో ఏమైందంటే ఒక 18 year old అమ్మాయి వాళ్ళ ఇంట్లో పూజలు ఉన్నాయి అని ఒక లాంగ్ డ్యూరేషన్కి ఈ పీరియడ్ ఆపి టాబ్లెట్స్ తీసుకున్నారనమాట. సో మనకి అందరికీ ఇది చాలా కామన్గానే తెలుసు ఫీమేల్స్కి, దట్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి లేదా పూజలు ఉన్నాయి అంటే చాలాసార్లు పెద్దవాళ్ళు లేకపోతే ఈ ట్యాబ్లెట్స్ తీసుకుని మనం పీరియడ్ డిలే చేయొచ్చు అంటారు. కానీ అందరికీ తెలియదు ఏంటంటే ఆ ట్యాబ్లెట్లో ఉన్న కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది హార్మోనల్ ట్యాబ్లెట్ అనమాట. ఇప్పుడు మనం బేసిక్లీ ఏమైనా నార్మల్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, అది కొంతసేపటి వరకే మన బాడీ మీద ఎఫెక్ట్ చేసి తర్వాత మన యూరిన్లోనో మిగతా వాటి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైనా హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేవి మనం తీసుకున్నాము అంటే అది మన బాడీలో చాలా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, తర్వాత మన బాడీ కాంపోజిషన్ని కూడా చాలా మటుకు మారుస్తుంది. సో అలాంటిది ఈ పిల్ల అన్ఫార్చునేట్లీ మల్టిపుల్ టైమ్స్ ఈ ట్యాబ్లెట్ తీసుకుందిట. సో ప్రతిసారి తీసుకున్న కొద్దీ ఏమవుతుందంటే మన బాడీలో అలాంటి చేంజెస్ స్లోగా పెరుగుతూ ఉండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఈ పీరియడ్ ట్యాబ్లెట్స్తో వచ్చేవి ఏంటంటే మన బాడీలో బ్లడ్ క్లాట్ తొందరగా అయిపోతుంది అనమాట. సో ఆమె ఇన్నిసార్లు తీసుకోవడం వల్ల ఏమైంది అంటే ఆమెకి అన్ఫార్చునేట్లీ ఒక చాలా పెద్ద క్లాట్ ఫామ్ అయింది. మొత్తం లెగ్ నుంచి కడుపు వరకు అంత పెద్ద క్లాట్ ఫామ్ అయిపోయి ఆఖరి క్షణాల్లో ఏమైంది అంటే ఆ క్లాట్ అక్కడి నుంచి బ్రేక్ అయిపోయి ఊపిరితిత్తులకి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసేసింది అనమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాట్ వెళ్ళి మన బ్రెయిన్లో స్ట్రోక్ ఏమైనా తేవచ్చు, హార్ట్కి వెళ్తే హార్ట్ అటాక్ రావచ్చు, ఊపిరితిత్తులకి వెళ్తే ఇట్లా మన బ్రీదింగ్ ఇష్యూస్ రావడము, ఇట్లాంటివి చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆమెకి ఇంటి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే ఆమెకి కాంప్లికేషన్స్ వచ్చి ఆమె అన్ఫార్చునేట్లీ ప్రాణం కోల్పోయింది. అంటే ఇప్పుడు డాక్టర్స్ని అడిగి వాళ్ళు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ తీసుకుంటారు కదా, అవి ఎన్ని డేస్ వరకు వాడచ్చు అండ్ రెగ్యులర్గా వాడే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఐడియల్గా అయితే ఒకరోజు కూడా అట్లాగా వాడకూడదండి, ఎందుకంటే అన్నెసెసరీ టాబ్లెట్స్ ఇవి. ఎప్పుడైనా మన మెన్స్ట్రుయేషన్ అనేది ఒక నార్మల్ సైకిల్. ఇప్పుడు అందరికీ ఫీమేల్స్కి పీరియడ్స్ వస్తాయి, మనకి మంత్లీ అదొక కామన్ అకరెన్స్ లాగా ఉంటుంది. కానీ దాని వెనకతలు ఒక ట్యాబు అనేది ఉండిపోయింది కనుక అందరూ ఒకేసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ తీసుకోవడము, పెళ్ళిళ్ళకి తీసుకోవడము, ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తున్నారు, ఎక్కడైనా పిలిగ్రిమేజ్కి వెళ్తున్నారంటే, లేదు అంటే సింపుల్ అప్పుడప్పుడైతే ఫంక్షన్స్కి కూడా ఎందుకు ఇబ్బంది అన్నట్టు తీసేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అండ్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర అడిగినా కానీ జనరలీ ఎవరైనా 3 to 4 days కంటే ఎక్కువ చెప్పరు వాళ్ళు. ఎందుకంటే హార్మోనల్ ట్యాబ్లెట్స్కి దానికంటే ఎక్కువ వాడారు అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు ఇట్లా ఏమైనా క్లాటింగ్ వస్తుందా, లివర్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతున్నాయా, ఇవన్నీ మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది వెయిట్ ప్రకారంగా వాళ్ళు డోసేజ్ ఇస్తారు. చాలాసార్లు ఏమవుతుందంటే సెల్ఫ్గా వీళ్ళు మెడికేట్ చేసుకుంటూ ఆ డోసేజ్ ఎక్కువ తీసేసుకుంటారు, దాని మూలంచి కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే, అంటే ఈ పీరియడ్స్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి కాంప్లికేషన్స్ చూస్తున్నారు మీరు? సో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అయితే మనకి బ్రెస్ట్లో పెయిన్ రావడము, బ్యాక్ ఏక్ రావడము, వాటర్ రిటెన్షన్ చాలా ఎక్కువ అయిపోవడము, ఇవి చాలా కామన్. అండ్ ఇంకా సీరియస్గా వెళ్తున్న కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లడ్ ప్రెషర్ చేంజెస్, అంటే సడన్గా బీపీ డౌన్ అయిపోవడము, లేకపోతే బీపీ ఎక్కువ అయిపోవడము. సో ఇలాంటి వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతారు, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే చాలామంది మ్యాక్సిమంగా కంప్లైంట్ చేసేది పీరియడ్ సైకిల్ మారిపోతుంది. అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవడము, లేకపోతే పీరియడ్స్ రాకపోవడము,
వచ్చినా కానీ కొన్నిసార్లు 1 or 2 days బ్లీడింగ్ అయ్యి ఆగిపోవడము, ఇలాంటి చాలా హార్మోనల్ చేంజెస్ మూలంచి మన సైకిలే పాడైపోతుంది అనమాట. అండ్ వర్స్ట్ అంటే ఇంకా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఒకటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారనమాట. అంటే మన కాళ్ళల్లో చేతుల్లో ఉన్న పైన ఉన్న నరాల్లో కాకుండా డీప్గా ఉన్న నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోవడము, లేదు అంటే ఎవరికైనా ఈ హార్ట్లో అయినా బ్రెయిన్లో అయినా క్లాట్స్ లాగా రావడము, ఇవన్నీ చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, ఇవి ఎక్కువగా తీసుకునే టాబ్లెట్స్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా సఫర్ అయిన కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గరికి రావడము? డెఫినెట్లీ అండి, నేను చెప్పినట్టు ఇట్లాగా మెయిన్గా అందరూ వచ్చేది ఏంటంటే బీపీ ప్రాబ్లమ్స్తో, తర్వాత ఏమో పీరియడ్ ప్రాబ్లమ్స్తో. చాలా మందికి ఆ కోరిలేషన్ తెలీదు. ఎలా అనుకుంటారంటే నేను ఎప్పుడూ ఒక 4-5 నెలలు ముందు టాబ్లెట్ తీసుకున్నాను కదా, దాంతో ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది, ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అన్నట్టు అనుకుంటారు. కానీ మనం డిస్కస్ చేసినట్టు మనం ఒక్కసారి ఒక 4 to 5 days టాబ్లెట్స్ తీసుకున్నా దాని ఎఫెక్ట్ మీకు నెక్స్ట్ పీరియడ్స్లో రావచ్చు, ఒక 6 months తర్వాతైనా రావచ్చు, ఒక 1 year తర్వాత కూడా రావచ్చు అనమాట. సో అందుకే కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత కూడా వీటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. అవును, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎలా కామన్ అయిపోయిందంటే ఎవరినైనా మీరు ఊర్లో కూడా కనుక్కుంటే లాస్ట్ 5 yearsలో మీరు ఎన్నిసార్లు తీసుకున్నారు అంటే 4-5 సార్లు కూడా తీసుకున్నాం అన్నట్టు ఉన్నారు జనాలు. సో అంత ఫ్రీక్వెన్సీలో తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్స్ చాలా లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్ ఉండిపోతాయి. ఫైనల్గా ఈ పీరియడ్స్ రాకుండా మాత్రం టాబ్లెట్స్ తీసుకోవద్దు లేదు అని అంటారు. ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా. పీరియడ్స్ అనేవి న్యాచురల్ అండి, అందరికీ వస్తాయి. దాన్ని మళ్ళీ మనం మూఢనమ్మకాలతోటి పెట్టుకుని మనకి హెల్త్ మీద ప్రాణం మీద వచ్చే వరకు తీసుకురాకూడదు. ఇంకేమైనా డెఫినెట్లీ ఇప్పుడు ఇంట్లో కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి అంటే అవి పాటించాలి, కానీ దానికి దీనికి రిలేషన్ ఉండకుండా చూడాలి. మీరు మిగతా ఆప్షన్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, పూజ డేట్స్ అవన్నీ ఏమైనా పోస్ట్పోన్ చేయాలి, అలాంటివి ఏమైనా చేసుకోవాలి. కానీ హెల్త్ పాడేంత వరకు ఓవర్ డోసు లేకపోతే ఎక్స్ట్రా డోస్ తీసుకుని మాత్రం సొల్యూషన్ కాదు. అసలు మొత్తానికి తీసుకోవద్దంటారా, లేకపోతే 1 to 3 days అట్లా తీసుకోవచ్చా? లేకపోతే అసలు ఐడియల్లీ చెప్పాలంటే అసలు తీసుకోకూడదండి, ఎందుకంటే ఇలాంటివి మనకి తెలీదు, ఫ్యూచర్లో ఫర్టిలిటీకి కూడా ఇష్యూస్ రావచ్చు. సో అలాంటి రిస్క్ ఎందుకు తీసుకోవడం అసలు. ఓకే, వాట్ అబౌట్ పెయిన్ కిల్లర్స్? చాలా మంది తలనొప్పి, బాడీ పెయిన్స్కి రెగ్యులర్గా అలవాటు అయిపోయి ఉంటుంది అది. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అయితే చాలా కామన్ అయిపోయాయండి, మీకు కూడా తెలుసు కదా, మనకి విక్స్ టాబ్లెట్లు ఎట్లా దొరుకుతున్నాయో పెయిన్ కిల్లర్స్ అట్లా అందరూ ఆర్డర్ చేసేసుకుని తినేస్తున్నారు. సో పెయిన్ కిల్లర్స్ అందరికీ తెలియదు ఏంటంటే దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సో బేసిక్ పెయిన్ కిల్లర్స్ మనకి ఇప్పుడు డోలో ఎట్లా ఉంటుందో డోలోని కూడా పెయిన్ కిల్లర్ లాగా ఇస్తాము. అదే కాకుండా జాయింట్ పెయిన్, బ్యాక్ పెయిన్కి వేరే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఫర్దర్గా ఇప్పుడు కొంతమందికి సర్జరీస్ అయింది, ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటే వాళ్ళకి బేసిక్ పెయిన్ కిల్లర్స్ తోటి అవ్వదు కనుక హయ్యర్ డోస్ ఓపియాయిడ్స్ అంటాం. సో ఇలాంటివి ఎలా అంటే మనం డోసేజ్ ఎంత స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ అంత తొందరగా ఎడిక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నంబర్ 1 ఎడిక్షన్ అంటే ఏంటి, ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నాక ఇంకా తీసుకోవాలి, పెయిన్ లేకపోయినా కట్టుకొని తీసుకోవాలి, అలాంటిది ఒక అలవాటు స్టార్ట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు ఆల్కహాల్ ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్, అట్లాంటి వాటిలోనే దీన్ని కూడా చెప్తాము, విచ్ ఈస్ అ వెరీ సీరియస్ కండిషన్. అది కాకుండా మనకి డైలీ లైఫ్లో చూసేది ఏంటంటే చాలామంది పెయిన్ కిల్లర్ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే కిడ్నీలు తొందరగా చాలా పాడైపోతాయి. బికాజ్ మన పెయిన్ కిల్లర్స్ జనరలీ కిడ్నీలోనే మనకి డిటాక్స్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట. సో కిడ్నీ మీద లోడ్ ఎక్కువ అయినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటే కిడ్నీ చాలా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఇలాంటి కేసెస్ చూసారా? అంటే ఈ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకొని కిడ్నీ ప్రాబ్లం తెచ్చుకున్న అన్ఫార్చునేట్లీ లాస్ట్ 8-9 yearsలో ఇది చాలా ఎక్కువ పెరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఊరుల్లో వీటిలో కూడా ఫార్మసీ అనేవి చాలా తొందరగా ఓపెన్ అవుతున్నాయి. సో అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఫార్మసిస్టా కాదా, వాళ్ళకి ట్రైనింగ్ ఉందా లేదా మనకి తెలియదు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్టేషన్ తీసుకుని అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఒక ఫార్మసీలోకి వెళ్ళి జస్ట్ అక్కడ ఎవరు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు కదా అన్నట్టు ఉంటుంది. కానీ ఒక ఫార్మసిస్ట్ మిమ్మల్ని అడగడు మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, మీకు ఏమైనా ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయా, ఏమైనా ట్యాబ్లెట్స్తో ఎలర్జీ ఉందా, ఇవన్నీ హిస్టరీ తీసుకుని వాళ్ళు మెడికేషన్స్ ఇయ్యరు. వాళ్ళు జనరల్గా వాళ్ళ దగ్గర ఉన్న ఏ బ్రాండు ఏ ట్యాబ్లెట్ ఉందో అది వాళ్ళకి ఇచ్చేస్తారు. సో చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు పేషెంట్కి ఆ ట్యాబ్లెట్ పడలేదు అనుకోండి, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం, ఇట్లా సడన్గా కిడ్నీ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి కేసెస్ కూడా చాలా చూసాం. ఒక కేసులో అయితే అన్ఫార్చునేట్లీ వాళ్ళు పెయిన్ కిల్లర్ ఒక 2 years కంటిన్యూస్లీ తీసుకున్నారు, ఎవరితోటి కన్సల్ట్ అవ్వలేదు. సడన్గా ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి అసలు కిడ్నీయే ఫెయిల్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఇంకా డైరెక్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు యూరాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేసామన్నమాట. ఓకే, సో మరి ప్రతి చిన్న దానికి కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని
చూయించుకోవడం అది ఇంపాసిబుల్ కదా. సో బేసిక్ అట్లీస్ట్ ఇప్పుడు మీకు అవేర్నెస్కి చాలా మీకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా వచ్చాయి. అంటే ఈవెన్ మనము ఆన్లైన్ ఇప్పుడు మెడికేషన్ ఏమైనా ఆర్డర్ చేయాలంటే 1 mg అయినా కానీ లేకపోతే అపోలో ఫార్మసీ వాళ్ళైనా కానీ వాళ్ళు ఒక కొత్తది ఏం స్టార్ట్ చేశారంటే, మనం ఒక మెడిసిన్ ఆర్డర్ చేస్తే ఒక డాక్టర్ ఫస్ట్ మీకు కాల్ చేసి మీ సిమ్టమ్స్ అడుగుతారు, అంటే దేనికోసం అడుగుతున్నారు అని. అట్లీస్ట్ అలా అయినా మీరు యూస్ చేయండి, అప్పుడు మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు, ఎక్స్ట్రా మనీ కూడా వేస్ట్ అవ్వదు దాంట్లో. మనం మెడికేషన్కి ఏం పే చేస్తున్నాము, జస్ట్ ఒక 5 minutes ఎవరితో అయినా కన్సల్ట్ చేసుకుని తీసుకుంటే కూడా మీ లైఫ్ సేవింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్వీసెస్ పైన అవగాహన ఉందా? అందరికీ అయితే అవేర్నెస్ లేదండి, కొత్తగానే వచ్చాయి కనుక చాలా మందికి తెలియదు మనం ఇలా కూడా చేయగలచ్చు అని. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీకు ఆల్రెడీ డైరెక్ట్గా ఆఫర్ ఇస్తారు దట్ మీరు మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారు అంటే మీకు డైరెక్ట్గా ఏమైనా ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలా, అండ్ దాని ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వాలెంట్ టు ద హాస్పిటల్ ఛార్జెస్ ఏమైతే ఉంటాయో. సో మీకు ఈవెన్ నైట్ 10 o'clockకి 9 o'clockకి కూడా డాక్టర్స్ అవైలబుల్ ఉంటున్నారు కన్సల్టేషన్కి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.